ఒకప్పుడు భారతదేశంలో జన్మించిన బౌద్ధ మతము ఆసియా ఖండమంతా వ్యాపించింది. కానీ మధ్యకాల కాలం నాటికి బౌద్ధము తన జన్మభూమిలోనే పూర్తిగా అదృశ్యమైపోయింది, క్షీణించిపోయింది. బౌద్ధ మత ఆవిర్భావానికి కారణాలు ఎంత అవసరమో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ వంటి మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ప్రధానంగా బౌద్ధ మత క్షీణతకు కారణాలు కూడా అంతే అవసరం. మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అనేక సార్లు ఈ ప్రశ్నలు వచ్చాయి. అంతేకాదు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో కూడా ఏపీఎస్సీ గ్రూప్ 2 లాంటి మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో కూడా రీజన్ అసెషన్ టైప్ ప్రశ్నలు వస్తాయి. వాటిల్లో ఈ టాపిక్ సంబంధించి పుంఖానుపుంఖంగా ప్రశ్నలు వచ్చాయి. కనుక మీరు ఈ టాపిక్ను కూడా శ్రద్ధాశక్తులతో వినండి, ఎక్కడా వీడియోని స్కిప్ చేయొద్దు. కాబట్టి మనం బౌద్ధ మత క్షీణతకి కారణాలు ఏంటనే దాన్ని ఒక్కోటి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. చూడండి, గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత బౌద్ధ మతానికి కేంద్రీకృత నాయకత్వం లేకుండా పోయింది. ఎవరో ఉండి వారందరూ నడిపించడం లేదు. దీంతో ఆయా ప్రాంతాలలో వివిధ రకాల ఆలోచనలు పుట్టడం ప్రారంభమైపోయినాయి. గౌతమ బుద్ధుడు ఎటువంటి విధి విధానాలు నిర్ణయించాడో వాటి మీద వివరణలు వచ్చినప్పటికీ రకరకాల వివరణలు రావడం ప్రారంభమైపోయినాయి. అందువల్ల తిరిగి మళ్లీ బౌద్ధ మతంలో శాఖలు ఏర్పడ్డాయి. సర్వాస్తివాదనులు, సమ్మతీయులు, సౌత్రాంతికులు, మహాసాంఘికులు, ఈ రకంగా శాఖలు రావడం కనపడుతుంది. కాలం 100 ఏళ్ల కాలంలోనే ఉండే కొద్ది పెరిగిపోతూ క్రీస్తు మొదటి శతాబ్దానికి బౌద్ధ మతం హీనయాన మహాయానాలుగా చీలిపోయింది. అంతేకాదు క్రీస్తు శకం 6-7 శతాబ్దాలకు వచ్చేప్పటికి వజ్రాయన బౌద్ధ మతం పుట్టుకొచ్చింది, తాంత్రిక విద్యలకి లోనైపోయింది. కాబట్టి రకంగా శాఖోపశాఖలుగా చీలిపోవడంతో అనైక్యత సర్వసాధారణంగానే దాని యొక్క క్షీణతకి కారణమవుతుంది. కనుక ప్రధానంగా ఈ కారణం కనపడుతుంది. రెండవది ఏమిటంటే, ముఖ్యంగా మహాయాన బౌద్ధ మతం దగ్గర నుంచి ప్రారంభించి కనుక చూస్తే వాళ్ళు తిరిగి సంస్కృత భాషని ఆశ్రయించడం ప్రారంభించారు. నాగార్జున రచనలన్నీ, అసంగుడు, వసుబంధుని యొక్క రచనలన్నీ, మిగిలినటువంటి అనేక మంది బౌద్ధ మతాచార్య రచనలన్నీ కూడా సంస్కృత భాష మయమైపోయాయి. ఒకప్పుడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో సాధారణ ప్రజలు పాళీ, ప్రాకృత భాషలు మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటే ఆ భాషల్లో బోధించడం వల్ల బౌద్ధ జైనాలు త్వరగానే వ్యాపించాయి. కానీ ఉండే కొద్ది క్రీస్తు మొదటి శతాబ్దం నుంచి తిరిగి మళ్ళీ బౌద్ధం కూడా సంస్కృత భాషని తీసుకోవడం ప్రారంభించింది. అప్పటికి కూడా ప్రాంతీయ భాషలే బలంగా ఉంటాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి తిరిగి మళ్ళీ ఇదే ధోరణి వాళ్ళు ప్రకటించడంతో, సంస్కృత భాషను వినియోగించడంతో అది మళ్ళీ బలహీనపడిపోవడం ప్రారంభమైంది. దానికి తోడుగా మహాయాన బౌద్ధంలో తాత్విక బోధనలు ప్రారంభమైనవి, తాత్విక చింతనలు ప్రారంభమైనవి, ఫిలసాఫికల్ టీచింగ్స్, ఫిలసాఫికల్ థింకింగ్స్. సాక్షాత్తుగా ఆచార్య నాగార్జునుడే శూన్యవాదాన్ని ప్రవేశపెట్టాడు. అసంగుడు, వసుబిందుడు యోగాచార శాఖను ప్రవేశపెట్టారు. దాంతోపాటుగా బోధిసత్వ సిద్ధాంతాలు బయలుదేరినాయి. అదేవిధంగా త్రికాయ సిద్ధాంతం బయలుదేరింది. ఇవన్నీ కూడా తాత్విక భావనలు, తాత్విక చింతనలు, ఫిలసాఫికల్ టీచింగ్స్. ఈ ఫిలసాఫికల్ టీచింగ్స్ అనేటువంటివి ప్రజలకు సులభంగా అర్థమయ్యేటువంటి ధర్మం నుంచి బౌద్ధ మతాన్ని పండితుల చర్చలకు పరిమితమైపోయేటువంటి ధోరణి తీసుకొచ్చింది. దీనివల్ల ప్రజలతో ప్రత్యక్ష సంబంధం చాలా వరకు తగ్గిపోయింది. బౌద్ధ మతము క్షీణించడానికి ఇదొక కారణమైంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఉపనిషత్తులు తాత్విక చింతనలతో ఉంటే అది అర్థం కాని పరిస్థితుల్లో బౌద్ధము, జైనము సాధారణ భాషలో బోధించడం వల్ల వ్యాపించాయి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అని. కాలక్రమంలో వీళ్ళు కూడా తిరిగి మళ్ళీ అటువంటి ఫిలసాఫికల్ టీచింగ్స్లో తీసుకురావడంతో దెబ్బతినిపోవడం ప్రారంభమైంది. మరొక కారణము, బౌద్ధ విహారాల్లో ఉండే కొద్ది సంపద పెరిగిపోయింది. అంత పూర్వము రాజులు, అదేవిధంగా వ్యాపార వర్గాలు వీళ్ళు పెద్ద ఎత్తున పోషించారు. దాంతో బౌద్ధ భిక్షుల సంఖ్య పెరగడమే కాదు, విహారాల్లో సంపద కూడా బాగా పెరిగిపోయింది. రాజులు, ధనికుల నుండి విరాళాలు అధికంగా లభించాయి. బౌద్ధ విహారాలు అపారమైన సంపదను కూడగట్టుకున్నాయి. కాబట్టి దీంతో ఏమైపోయిందంటే, గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి నిరాడంబర జీవన విధానం ఏదైతే ఉందో అది ఉండే కొద్ది దూరం అయిపోతూ బౌద్ధ భిక్షువులు భోగలాలస జీవితానికి అలవాటు పడ్డారు. ఎప్పుడైతే వాళ్ళు భోగలాలస జీవితానికి అలవాటు పడ్డారో, ఎప్పుడైతే తాత్విక చింతల వైపు మొగ్గు చూపుతున్నారో, అది సంపూర్ణంగా ఒక అర్థం కానట్టు బౌద్ధ మతంగా మారిపోయిందో ప్రజలకి అది అర్థం అవటం మానేసింది. కేవలము బౌద్ధ గురువులు అంటే
వారు ఏవో తాత్విక చింతలు చెప్తారు, అర్థం కాని భాష ఏవో చెప్తారు, వారు మటుకు విలాసవంతమైన జీవితం గడుపుతారు అనేటువంటి ఒక ఆలోచన ధోరణి ప్రజల్లో పెరిగిపోవడం మనకు కనపడుతుంది. అంతేకాదు వజ్రాయన బౌద్ధ మతం తారా ఉపాసన ప్రారంభించింది, లైంగిక ముద్రల యొక్క ఉపాసన ప్రారంభించింది. ఉండే కొన్ని భిక్షువుల మధ్య నైతిక సంబంధాలు బలహీనపడిపోతూ అనైతికతకి దారితీసింది. కాబట్టి ఈ పరిస్థితులు కనుక చూసే పని అయితే ప్రజల్లో బౌద్ధం మీద విశ్వాసం సన్నగిలిపోవడం అనేటిది సహజంగా పరిణామమే. ఇది మనకు కనపడుతుంది. అంతేకాదు గుప్తయుగం తర్వాత, హర్షుడి తర్వాత రాజాదరణని పూర్తిగా బౌద్ధ మతం కోల్పోయింది. ప్రారంభంలో బింబిసారుడు, అజాశత్రువు, శిశునాగుని కాలంలో కాలాశోకుడు, అదేవిధంగా అశోక చక్రవర్తి, కనిష్కుడు, హర్షుడు, ఇటువంటి వాళ్ళు బౌద్ధ మతాన్ని పోషించారు. కానీ ఉండే కొద్ది రాజాదరణ తగ్గిపోయింది. అనేక రాజవంశాలు హిందూ మతానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. ఎప్పుడైతే రాజాదరణ తగ్గిపోతుందో సర్వసాధారణంగానే అది దెబ్బతింటం కనపడుతుంటుంది. కాబట్టి ఈ కారణాలు అంతర్గతమైనవైతే మరొకవైపున హిందూ మత పునరుజ్జీవనం ప్రారంభమైంది. ముఖ్యంగా హిందూ మతంలో తనను సంస్కరించుకుంటూ యజ్ఞయాగాదుల స్థానంలో పూజాదిక విధానాలు వచ్చేసాయి. విగ్రహారాధన, మానవులందరికీ కూడా సమానమైనటువంటి మోక్షం కలిగే ఆలోచన, స్త్రీ పురుషులకి దేవాలయ ప్రవేశ అర్హత, ఇవన్నీ కూడా హిందూ మతాన్ని ప్రజల వద్దకు తీసుకొస్తున్నాయి. ఒకవైపున బౌద్ధ మతం దూరం అవుతున్న సమయంలో హిందూ మతం తిరిగి మళ్ళీ తను సంస్కరించుకొని పూజాది కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వ్యాపించడం ప్రారంభించింది. ఈ సమయంలోనే క్రీస్తు 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు ఉపనిషత్తు మీద వ్యాఖ్యానాలు రాసి అద్వైత సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ యావత్ భారతదేశం పర్యటించాడు. అనేక మంది బౌద్ధ, జైన మతాల యొక్క పండితులతోటి తాత్విక చర్చలు నిర్వహించాడు. వేదాల ప్రామాణికతను నిరూపించాడు. బౌద్ధంలో గొప్పతనం ఏమీ లేదని, అది ఉపనిషత్తుల సారాంశమేనని, గొప్పతనమైన ఏదైనా ఉంది అని అంటే దానికి కారణము ఆధారము హిందూ మతమైనటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి వారిని వాదనలో ఓడించాడు. కనుక ఉండే కొద్ది బౌద్ధ మతము తగ్గిపోతూ హైందవం వ్యాపించడం ప్రారంభించింది. ఆయనకు ముందు కుమారుల భట్టు శ్లోకవార్తికమైన గ్రంథాన్ని రచించి బౌద్ధ మతాన్ని ఎండగట్టడం మనకు కనబడుతుంది. బౌద్ధ మతంలోని తాత్విక చింతనలు ఎండగట్టడం మనకు కనబడుతుంది. ఇది మరో కారణం. ఈ సమయంలోనే తిరిగి మళ్ళీ బౌద్ధ మతంలో కూడా పూజలు, ధూపదీప నైవేద్యాలు పెరిగిపోయాయి. కనుక హైందవంలో దేవాలయాల్లో ఏదైతే జరుగుతుందో బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుని విగ్రహాలు కూడా అలాగే పూజలు చేయటము, ఇవన్నీ కూడా ప్రారంభమైపోయినాయి. దాంతో హిందూ మతానికి బౌద్ధానికి మధ్య తేడాలు ఉండే కొన్ని తగ్గిపోవడం ప్రారంభమైంది. దాంతో గౌతమ బుద్ధుడు హైందవ ధర్మంలో ఇమిడిపోయాడు. గౌతమ బుద్ధుడు విష్ణువు యొక్క దశావతారాల్లోని 9వ అవతారంగా మారిపోయాడు. కనుక అక్కడి నుంచి కనుక మనం చూస్తే గౌతమ బుద్ధుడిని ఆరాధించడము కేవలం బౌద్ధ మత ప్రారంభంగా కాకుండా విష్ణు అవతారాల్లో ఒకనొక అవతారంగా ప్రజలు గుర్తించడం ప్రారంభించారు, పూజించడం ప్రారంభించారు. కనుక ఈ రకంగా బౌద్ధము దాదాపుగా హిందూ మతంలో ఒక భాగం అయిపోతూ కొనసాగుతూ వచ్చింది. ఇక క్రీస్తు శకము 12వ శతాబ్దం వచ్చేప్పటికీ టర్కీ ముస్లిం దండయాత్రలు బౌద్ధ మతాన్ని సంపూర్ణంగా నాశనం చేసేసాయి. నలంద విశ్వవిద్యాలయము కుమారగుప్తుడు నిర్మించాడు. మొదట్లో అది హిందూ విశ్వవిద్యాలయము. తర్వాత రోజుల్లో పాలసేనరాజుల కాలంలో, హర్షుడి కాలంలో అది మళ్ళీ తిరిగి మహాయాన బౌద్ధ మతానికి మారింది. కాలక్రమంలో హర్షుడి కాలంలోనే మహాయాన బౌద్ధ మతం, పాలసేనరాజుల కాలంలోనే వజ్రాయన బౌద్ధ మతానికి మారింది. ఏదేమైనా కొనసాగుతుంది. ఈ నలంద విశ్వవిద్యాలయం మీదకి మొహమ్మద్ బక్తియార్ ఖిల్జీ, మొహమ్మద్ ఘోరీ యొక్క సేనాధిపతి అయిన ఈ మొహమ్మద్ బక్తియార్ ఖిల్జీ బీహార్, బెంగాల్ ప్రాంతాల మీద దండయాత్ర చేసి బీహార్లో నలంద విశ్వవిద్యాలయాన్ని దోచుకున్నాడు. నలంద విశ్వవిద్యాలయంలో పుస్తకాలని కూడా తగలబెట్టించాడు. దాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. పెద్ద ఎత్తున భారతీయ సాహిత్యం, హిందూ సాహిత్యం దెబ్బతినిపోయిందో వైపున, మరొక వైపున బౌద్ధ భిక్షువులు అనేక మంది చంపబడ్డారు. మిగిలిన వాళ్ళు ఆ ప్రాంతాలకు పెట్టి పారిపోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఆయనే
విక్రమశిల విశ్వవిద్యాలయం మీద దాడి చేశాడు. నేటి బెంగాల్లోని విక్రమశిల విశ్వవిద్యాలయం, అదేవిధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జగద్దల విశ్వవిద్యాలయం మీద కూడా దాడులు జరిగాయి. దీంతో దాదాపుగా క్షీణించిపోతున్న బౌద్ధ మతము సంపూర్ణంగా అంతరించిపోయింది. కాలక్రమంలో భక్తి ఉద్యమం బయలుదేరుతూ ఈ బౌద్ధాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళలో కొంతమంది భక్తి ఉద్యమంలో కూడా తిరిగి చేరిపోవడంతో మధ్యయుగాల నాటికి బౌద్ధం పూర్తిగా పోయింది. విశేషం ఏంటంటే లలితా విస్తార అనే గ్రంథం ఆధారంగా సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ ది లైట్ ఆఫ్ ఏషియా అనే పుస్తకం రాశాడు. ఆధునిక కాలంలో ది లైట్ ఆఫ్ ఏషియా రచించింది ఎడ్విన్ ఆర్నాల్డ్. అది ఆసియా ఖండంలో మధ్యయుగాల్లో కూడా భారతదేశం ఎంత అద్భుతంగా బౌద్ధ మతం అనేది వ్యాపించిందో మనకు తెలియజేస్తుంది. ఎగ్జామినేషన్స్లో ఈ ప్రశ్న చాలాసార్లు అడిగాడు. లైట్ ఆఫ్ ఏషియా గ్రంథ రచయిత సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్. లైట్ ఆఫ్ ఏషియాకి ఆధార గ్రంథము లలితా విస్తార. తిరిగి మళ్ళీ ఆధునిక యుగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని పుచ్చుకోవడంతో నియో బుద్ధిస్టులు మళ్ళీ మనకు అక్కడక్కడ కనపడటం మనం చూస్తాం. కనుక బౌద్ధ మత క్షీణతకు కారణాలుగా వీటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ, దీంతో బౌద్ధ మతానికి చెందినటువంటి క్లాసెస్ సంపూర్తి అయిపోయాయి. మనము నెక్స్ట్ వీడియోలో జైన మతం గురించి చెప్పుకోబోతున్నాం. ప్రస్తుతానికి స్వస్తి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ సహచర విద్యార్థులకి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.